భస్మాసురుడిని ఎలా వధించారో మీకు తెలుసా? భస్మాసురుడి అసలు పేరు వృకాసురుడు. ఆయన శుకుడు అనే రాక్షసుని కుమారుడు. ఆయన ఒక అసుర జాతికి చెందినవారు. వృకాసుడు భూమిని శాసించేంత శక్తివంతుడిగా కావాలని తన కోరిక. ఆయన ఒకరోజు నారదమునిని కలుస్తాడు. నారదమునిని కలిసి ఎవరు వరాలను త్వరగా ప్రసాదిస్తారని అడిగాడు. అప్పుడు నారదుడు మహాశివుడే, ఎందుకంటే తనకు తన భక్తులంటే చాలా ఇష్టం, వాళ్ళు ఏ వరాలను అడిగినా తప్పక ప్రసాదిస్తాడని చెప్పాడు. అప్పుడు వృకాసురుడు శివునికి ఘోర తపస్సు చేశాడు, కానీ శివుడు ప్రత్యక్షం కాలేదు. చివరకు ఆత్మార్పణకు సిద్ధమవుతాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, నీ భక్తికి నేను మెచ్చాను, నీకు ఏ వరం కావాలో చెప్పమంటాడు. అప్పుడు వృకాసురుడు శివుణ్ణి ఇలా కోరుతాడు, నేను ఎవరి తల మీద అయితే చేయబెడతానో వారు భస్మం కావాలని కోరుతారు. అందుకే తనకు భస్మాసురుడు అనే పేరు కూడా వచ్చింది. ఆ వరాన్ని దుర్వినియోగం చేశాడని శివునికి ముందుగానే తెలుసు, అయినా వరాన్ని ప్రసాదించాడు. భస్మాసురుడు వరాన్ని ప్రయోగిద్దామని చుట్టూ చూశాడు, తనకు ఎవరూ కనపడదు. అప్పుడు ఆ వరాన్ని శివుని మీద ప్రయోగిద్దామని శివుని తల మీద చేయి వేయబోతుండగా శివుడు మాయమవుతాడు. మొత్తం జరిగిన కథను విష్ణుకు వివరిస్తారు. భస్మాసురుడు శివుణ్ణి వెతుక్కుంటూ విష్ణు లోకానికి పోతాడు. అక్కడ శివుణ్ణి వెతుకుతుండగా ఆయనకు విష్ణు మోహిని రూపంలో దర్శనం అవుతాడు. భస్మాసురుడు ఆమె అందానికి దాసోహం అవుతాడు. మోహిని భస్మాసురుడితో, నువ్వు నాతో సమానంగా నాట్యం చేయగలవా అని అతన్ని రెచ్చగొడుతుంది. మోహినితో తన వరాన్ని మర్చిపోయి నాట్యం చేస్తుండగా మోహిని తన తల మీద తన చెయ్యి వేసుకుని నాట్యం చేస్తుంది. అది చూసి భస్మాసురుడు కూడా అలానే చేస్తాడు. అప్పుడు భస్మాసురుడు భస్మం అవుతాడు.